ZEE5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. కమ్మా వంకిత ఓం బాబు కమ్మా అక్క కమ్మా ఏమైందక్క? అమ్మగారు ఎవరు ఎవరు నా కొడుకు ఫోటోకి దండ వేసింది, దీపం పెట్టింది? ఎవరు? నేనే. నాన్న ఏమంటున్నావు నువ్వు? ఇలా ఇలా చేసింది? అవును నేనే. అదేంట్రా కార్తీక్, నీ ఫోటోకి నువ్వు దండ వేసి దీపం పెట్టడం ఏంట్రా? నువ్వెందుకు ఇలా చేస్తున్నావో మాకు అర్థం కావటం లేదు. నా పల్లవి తాలూకు జ్ఞాపకాల్ని నా నుంచి దూరం చేస్తే నేను మిగిలేది ఇలాగే నాన్న. ఇంకెప్పుడు ఇలా అనుకున్నానా? విని తట్టుకునే శక్తి ఈ గుండెకి లేదు. నేను అలా అనకూడదన్నా. మీరు నన్ను ఇలా చూడకూడదనుకున్నా పల్లవి తాలూకు గుర్తులు జ్ఞాపకాలు ఏవి ఇంటి నుంచి దూరం కాకూడదు. నీ రూమ్లో పల్లవి ఫోటోని నేను తీయించేసింది నీ కళ్ళల్లో ఇలా బాధని చూడాలని కాదు నాన్న. ఒకప్పటి నా బిడ్డని తిరిగి మళ్ళీ నీలో చూడాలని. పల్లవి జ్ఞాపకాలతో పల్లవిని తలుచుకుంటూ నీలో నువ్వు చిత్రవద అనుభవిస్తున్నావు. ఆ దిక్కుమాలిన మందు సిగరెట్లతో ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు. మా కొడుకు ఎక్కడ మాకు దక్కకుండా పోతాడు అనే భయంతోనే తన ఫోటో తీసేశాను. అలా చేస్తే నేను నిజంగానే మీకు దక్కకుండా పోతానమ్మా. కార్తీక్, ఒకవైపు మనసులో అంత బాధ పెట్టుకుని కూడా జోకులేలా వేయగలుగుతున్నావక్క? బాధగా ఉందని హే కృష్ణ, నందగోపాల, నా మనసుతో ఆడుకోవడానికి నీకు మనసెలా వచ్చిందయ్యా అని ఏడుస్తూ కూర్చుంటే పెళ్లి చూపులు ఆగిపోతాయా? ఎదిరిస్తే ఆగిపోతాయి. చూడు పెన్కుట్టి, ఇప్పుడు పెళ్లి చూపుల్లో అందరి ముందు నువ్వు DSP ఆన్కుట్టి మీద మనసు పడ్డాను అని కొండ బద్దలు కొట్టినట్టు చెప్పే. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అన్నది ఎంత నిజమో, DSP ఆన్కుట్టితో నీ పెళ్లి జరుగుతుందన్నది కూడా అంతే నిజమని డేరింగ్తో ఫైరింగ్ అయిపో. దెబ్బకి పెళ్లి చూపులు ఆగిపోతాయి. అమ్మా, ఆర్ నారాయణమూర్తి గారిలా అంత ఆవేశం ఎందుకు? ఇలా అనవసరమైన ఆయాసం కాకపోతే? అక్క, అమ్మ చెప్పేది కూడా నిజమే కదక్కా. మరి నువ్వెందుకు ఇంత లైట్ తీసుకుంటున్నావు చెప్పు?
ఇంట్లో ఏ గొడవలు అవ్వకూడదు అని. గొడవలు ఎందుకొస్తాయి? ఎందుకంటే అమ్మకుట్టి, అన్నయ్య వాళ్ళని పెళ్లి చూపులకి రమ్మని చెప్పి ఆ తర్వాత ఆ విషయం మనకి చెప్పాడు. ఇప్పుడు నేను ఈ పెళ్లి చూపులు ఆపమని చెప్పాననుకో, వాళ్ళ ముందు అన్నయ్య పరువు పోతుంది. అన్నయ్య ఫీల్ అవుతాడు కదా. అన్నయ్య ఫీల్ అవుతాడని, అమ్మ అలుగుతుందని, సింగిల్ లవ్ని త్యాగం చేయటానికి నువ్వేవైనా బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లోని హీరోయిన్ అనుకుంటున్నావా? అమ్మా, నాకు చెప్పలేనంత బాధగానే ఉంది. కాకపోతే హాయిగా హ్యాపీగా ఉంటున్న మన కుటుంబంలో గొడవల కారణంగా ఆ సంతోషం దూరం కాకూడదనే అన్నయ్యకి ఎదురు చెప్పలేకపోతున్నాను. నువ్వు చెప్పింది కూడా పాయింటే. అందుకే ఎలాంటి గొడవలు జరగకుండా, నీ ప్రేమకి అన్యాయం జరగకుండా తల్లి బిడ్డ న్యాయం చెబుతాను విను. సైలెంట్గా వెళ్ళి పెళ్లి చూపుల్లో కూర్చో. అబ్బాయి నచ్చలేదని సీరియస్ గా చెప్పే. అవునక్క, ఈ పెళ్లి చూపులకి కరెక్ట్ క్లైమాక్స్ ఇదే. లక్ష్మక్క, ఆ స్వీట్స్ తీసుకురా. తీసుకొస్తుందిరా, ఒక నిమిషం ఉండరా. ఏమైందక్క? రాధిక, ఏమైందమ్మా? ఎందుకో ఏంటో నాకు అర్థం కావడం లేదమ్మా. అడుగు ముందుకు వేయలేకపోతున్నాను. బలవంతంగా అడుగు వేయడానికి ట్రై చేస్తున్నాను. ఈ గుండె నొప్పి పట్టి అడుగు ముందుకు పడకుండా ఆపేస్తుంది. సడన్ గా ఏమైందో, ఎందుకిలా అవుతుందో తెలియట్లేదు. అక్క, కాసేపు కూర్చో. టెన్షన్ ఏం పడకు, ప్రశాంతంగా ఉండు. పూర్ణ, ఇది గుండె నొప్పి కాదమ్మా, ప్రేమ నొప్పి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.